Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెం పెంటపాడు మండలం పడమర విప్పరు గ్రామంలో జనసేన నాయకులు గంటా సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి అభ్యర్థి జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మీటింగ్ పెట్టి ఎవరు కూడా పేషెంట్లు పోవద్దు, ఎవరిని కించిపరిచి మాట్లాడద్దు. పొద్దులో భాగంగా సీటు గారు పోతున్నాం, ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ గారిని అనౌన్స్ చేశారు. కాబట్టి గౌరవనీయులు మన అన్నగారు బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అభ్యర్థిగా క్షమించమని కోరుకుంటూ, మరి ఏదైతే ఈ రాష్ట్రం దృష్టి వదిలేస్తే ఈ తాడేపల్లిలో ఈ వెస్టర్వేపర్ గ్రామంలో ఒక సుబ్రహ్మణ్య గుడి ఉంది. ఆ గుడికి అన్ని ప్రాంతాల నుంచి చాలా మంది వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ రావడానికి దాదాపు గంటన్నర పాటు జర్నీ చేసి రావాల్సి వస్తుంది. తాడేపల్లి నుంచి ఉన్న చూస్తే 10-12 కిలోమీటర్ల జర్నీని మన గంటన్నర ప్రయాణం చేయాలి, గోతుల్లో రాలేని పరిస్థితి. ఇక్కడి నుంచి కనసుందరరావు గారు 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు ఎమ్మెల్యేగా, అదేవిధంగా మండల ప్రెసిడెంట్గా చేశారు. రాజకీయ కుటుంబాలు ఉన్న నేపథ్యంలో ఇలాంటి ప్రాంతాలను కూడా ఏ ప్రభుత్వం కూడా మరి ఇవాళ వరకు పట్టించుకొని అయినా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మీకు తెలియజేస్తాను, ఇక్కడికి వచ్చి 30 లక్షల రూపాయలు గ్రాంట్ ఇప్పిస్తానంటే మాకు వద్దని రిజెక్ట్ చేసి మా ఊళ్ళో రోడ్డు అయితే కూడా ఏంటంటే ఊర్లోనే రోడ్లో వెళ్ళాం, ఎక్కడో బయట వదిలేండి. వెబ్బర్ రోడ్ల నుంచి ఆ చివరి నుంచి రావాలంటే అరగంట పడుతుంది. ఆ రోడ్డుకి 30 లక్షలు శాంక్షన్ అయితే మాకు వద్దండి, మా ఎమ్మెల్యే ఊరుకోడు, మమ్మల్ని సరఫరా తీసేస్తారని చెప్పి మాట్లాడిన వైసీపీ నాయకుల గురించి మీకు తెలియజేసిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈరోజు మరి రాబోయే 6 నెలల కాలంలో, ఎలక్షన్ అయిన 6 నెలల కాలంలో మరి పార్టీ గారు చెప్పినట్టు ఈ రోడ్డు వేసి బాధ్యతని తీసుకుంటారు. 6 నెలల తర్వాత 6 నెలల కాలంలో మొత్తం రోడ్డు అంతా వేసి బాధ్యతని తీసుకుంటారని కూడా తెలియజేస్తాం. ఎందుకంటే ఇవాళ ఎక్కడ నిధులు లేవు, ఏ కాంట్రాక్టర్ వచ్చి వేసిన పని చేయని పరిస్థితి, పాత బిల్లు లేవు. రాష్ట్రం ఎలా ఉందంటే ఏ నెల గడవాలంటే ఆ నెల అప్పులు చేసి బతకాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి. దీన్ని గాడిలో పెట్టాలంటే అనుభవం చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి. నిజాయితీ గల పవన్ కళ్యాణ్ గారు ఆయన సలహాదారులుగా ఉండి ఈ రాష్ట్రాన్ని, యువతని, రాష్ట్ర రైతుల భవిష్యత్తుని ఏదైతే రోడ్లు నిరుపయోగ ఆ రోడ్లన్నీ కూడా కొత్త రోడ్లు వేసుకునే విధంగా, మరి రైతులు ఆదుకునే విధంగా, పోలవరం పూర్తి చేసే విధంగా మరి పనిచేయాలంటే ఉమ్మడి నాయకత్వంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీని రాష్ట్రం అంతా కూడా నెగ్గించాలని నేను కోరుతా ఉన్నా. అలాగే పెద్దలు గౌరవనీయులు వాటర్ డిస్ట్రిబ్యూషన్ చైర్మన్ అయిన గతంలో మాజీ తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పసల అచ్యుతం గారు, అలాగే మిత్రులు గౌరవనీయులు నర్సే సోమేశ్వరరావు గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ
నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈవేళ మన 3 పార్టీలు ఎన్నికల శంఖారావం పూరించింది. అది మోడీ గారి సమక్షంలో చిలకలూరిపేటలో 3 నాయకులు కూడా వాళ్ళ సందేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రాక్షస పాలనని పారద్రోలేనందుకే ఈ 3 అలాగే పేరు పేరుగా చెప్పుకోవడం టైం సమయం జరగడం అందరికీ మా హృదయ నమస్కారం. ఈ సమయం ఇంత దిగ్విజయంగా చేసినందుకు అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ రాజకీయాల గురించి అయితే నాకు పెద్దగా తెలియదు, కానీ ఒక్కటి విషయం చెప్తున్నాను. దేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వస్తుంది. ఎవరి సంక్షేమ పథకాలు, ఎవరి యొక్క స్కీము, ఎవరి యొక్క లబ్ధి ఎవరో దూరం చేయలేదు. అది మాత్రం ఈ వేదిక నుంచి చెప్తున్నాను. చాలా మంది స్కీమ్ ఇంతకంటే మంచి స్కీమ్లు ఇస్తారు. ఎందుకంటే మీరు 40 సంవత్సరాలు చూస్తున్నారు. ఒకప్పుడు మనం ఏ రాజకీయ పార్టీ 100 రూపాయలు ఇస్తూ ఓటేసేవాళ్ళం. ఆ తర్వాత బియ్యం ఫ్రీ అన్నారు, ఎన్నో ఫ్రీ అన్నారు. ఇప్పుడు వేల డబ్బులు వేస్తున్నారు. మన పిల్లల భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. మనం సోమరపోతం చేస్తున్నారు. ఈయనందరూ ప్రతి ఒక్కరు ఈ రోజు ఏం దొరుకుతుందని కాదు, 10 సంవత్సరాల తర్వాత మనకి ఏముంటుందని ఆలోచించండి. తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ ఆదేశాలు మేరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగు యువత జనరల్ సెక్రటరీగా గారపాక మూర్తిను నియమించి నియామక పత్రం ఇవ్వడం జరిగింది. చేపిస్తున్నాం. ఇక్కడే మన కోతులలో బాగా పరిచయం. ఈరోజు తెలుగు యువత నియోజకవర్గ జనరల్ సెక్రటరీగా ఆరుగోలు గ్రామానికి చెందిన సుక్షితమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త గారపాక సత్యనారాయణమూర్తి, ఈయనకి జనరల్ సెక్రటరీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగు యువత జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. పార్టీ ఆదేశానుసారం మరి ఈయన నియామకం వచ్చింది. కాబట్టి ఈ రోజు నుంచి కూడా పార్టీకి వర్క్ చేయడానికి, పార్టీ కార్యక్రమాలన్నీ కూడా గతంలో కూడా చాలా బాగా చేసిన సిన్సియర్ కార్యకర్త కాబట్టి ఈ నియామకం జరిగిందని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ తెలుగు యువత అధ్యక్షుడు, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు గంధం సతీష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. తాడేపల్లిగూడెం స్థానిక 31వ వార్డ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ యువజన అధ్యక్షులు దాగారపు నాగు జనసేన పార్టీ విధి విధానాలు నచ్చి జనసేన టీడీపీ బీజేపీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో సుమారు 200 మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు శ్రీనివాస్ చేతుల మీదుగా జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. లాలి
గాజు గ్లాసు గుర్తుకే మన ఓట్లు. 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 ఒకసారి సరే కృష్ణ కొంచెం ద్రాక్ష ద్రాక్ష ఇటు చూడు ద్రాక్ష సరే ఇలా చలో ఓకే రైట్ నాగవరపు నాగు గారు జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి పనులకు ఆకర్షితులై అదేవిధంగా ఆయన సిద్ధాంతాలను అమలు చేసినటువంటి తాడేపూడిలో నేను మా యొక్క జన సైనికులు వీర మహిళలు కూడా పడిన కష్టాన్ని అందరూ కూడా గుర్తించారు ఇవాళ. ఎందుకంటే కరోనా సమయంలో కానీ అంతేకాకుండా ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ కార్యకర్తలని ఎక్కడా వదలకుండా వెన్నంటి వాళ్ళకి కష్టాల్లో వాళ్ళతో ప్రయాణం చేసిన జనసేన పార్టీకి ఈరోజు పెద్దగా ఎత్తున మద్దతు పలుకుతున్నారు. ఎక్కడైనా ఇవాళ నాకు చాలా కష్టపడి సిద్ధాంతం కోసం చెప్పాడు ఇప్పుడే వైసీపీ పార్టీ వస్తే మరి బాగుంటుంది, అందరికీ మంచి జరుగుతుంది మంచి ఉద్దేశంతో పార్టీలోకి వెళ్ళాడు. గడిచిన 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం లేదు, ఈ ఉప ముఖ్యమంత్రి కూడా ఈ తాడేపూడి చేసింది ఏం లేదు, అవినీతి తప్ప. ఇవన్నీ గమనించినటువంటి నాకు అన్నయ్య గారు నేను మీ పార్టీలోకి వచ్చి ఈ తాడేపూడి పట్టణానికి నా సొంత ప్రయోజనం ఏం లేదు దీంట్లో. తాడేపూడి పట్టణాన్ని మీరుండగా బాగా డెవలప్ చేశారు. అదేవిధంగా మన అందరూ కలిసి మన కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేద్దాం, మీకు వెన్నుదన్నుగానే ఉంటానని చెప్పినందుకు దాకరు కుటుంబం అంతా వాళ్ళ అక్క చెల్లెలు కానీ వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూడా ఎంటైర్ కుటుంబం నాతో పాటు మా రామకృష్ణ సీను వీళ్ళందరూ కూడా మరి ఈరోజు జనసేన పార్టీకి రావడం చాలా సంతోషం. ఎందుకంటే కుటుంబాల పరంగా పార్టీలో జాయిన్ అవ్వడం యాక్చువల్గా కుటుంబంలో ఎలా ఉంటుందంటే ఒకరు జనసేన అంటే ఒకటి టీడీపీ అంటారు ఒకటి వైసీపీ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కుటుంబాలు ఉంటాయి. అలా కాకుండా కుటుంబం ఒకే మాట మీద ఉండి అన్నదమ్ములు కానీ వాళ్ళ అక్క చెల్లెలు కానీ వాళ్ళ బంధువులు కానీ అమ్మ కానీ పెన్నమ్మలు కానీ అందరూ ఈరోజు పార్టీలోకి పెద్ద కుటుంబాన్ని ఈరోజు మనం తీసుకున్నాం. అదేవిధంగా వాళ్ళు తగిన గౌరవాన్ని కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఏమీ ఆశించకుండా జనసేన పార్టీలో సర్వీస్ కోసం వచ్చారు. తప్పకుండా రికగ్నైజేషన్ జనసేన పార్టీలో ఉంటుంది. మీరు చూస్తూ ఉన్నారు. ఇదే కాశీని నాకు ఆ రోజు మా రామకృష్ణ వీళ్ళందరూ చెప్పారు. మరి ఆ కాశీ ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నాడో మీరు చూసారు. ఈరోజు కాశీ అంటే ఒక శక్తిగా ఎదిగాడు ఈ తాడేపూడి పట్టణంలో. అంటే ఆయన ఈ కులం మాత్రం మనకు అనవసరం, మనిషిని వ్యక్తిని పెట్టుకోవాలి. అంతేగాని ఈ సమాజంలో ఉన్న రెండే కులాలు, డబ్బున్న కులం డబ్బు లేని కులాలు. చాలామంది వాళ్ళు బీసీలు వీళ్ళు ఓసీలు వీళ్ళు అంటే నాకు అసలు నచ్చని పని అది. కాబట్టి మనం అందరూ కూడా ఒక అన్నదమ్ముల భావంగా ఈ సమాజంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా జనానికి ఇబ్బంది కలిగించకుండా మన అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమానికి వచ్చిన బొలిశెట్టి శ్రీను గారి అభిమానులందరికీ, జనసేన కార్యకర్తలకు నాయకులకు, జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేను పట్టణ యువజన అధ్యక్షుడిగా పనిచేశాను. తాడేపల్లిగూడెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ కోసం నేను ఎంతో కష్టపడి ఆ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కూడా నేను ఆర్ఎన్ఎస్లో పనిచేసి పార్టీని గెలిపించాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యువకుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని నమ్మకంతో చేశాను. కానీ ఆయన నగ్గిన తర్వాత నా ఆశలే కాదు రాష్ట్రంలో అందరి ఆశలు కూడా అడియాసలు అయిపోయినాయి. ఆయన రాష్ట్రాన్ని అప్పులు కుప్పలు చేసి రాష్ట్రాన్ని ఒక శ్మశానంలాగా సర్వనాశనం చేసేసాడు ఆయన. అసలు ఇక్కడ ఒక ఆర్థిక పరంగా ఒక లైనప్ లేదు, ఏమీ లేదు. పంచడమే తప్ప రాష్ట్రానికి రూపాయి ఇన్కమ్ లేకుండా, నిరుద్యోగులకి ఉద్యోగాలు లేకుండా, ఒక ఫ్యాక్టరీలు లేకుండా, కంపెనీలు లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 20 సంవత్సరాల వెనక్కి రాష్ట్రాన్ని తీసుకెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చూసి నేను అలాగే మన తాడేపల్లిగూడెం కూడా ఈ 5 సంవత్సరాల్లో
సర్వనాశనం అయిపోయింది. కనీసం రోడ్లు కూడా గోతులు కూడా పోర్చలేని హీన స్థితికి మన తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ నియోజకవర్గం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ తాడేపల్లిగూడెంని ఎంత నాశనం చేసిన ఈ నాయకుల్ని అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని నేను డిసైడ్ అయ్యి, అలాగే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన మున్సిపల్ చైర్మన్గా చేసినప్పుడు ఆయన చేసిన తాడేపల్లిగూడెం పట్టణంలో ఆయన చేసిన అభివృద్ధిని నేను కళ్ళారు చూశాను. ఆయన తాడేపల్లిగూడెంని ఒక సుందర వనంగా, పార్కులు, డ్రైనేజీలు, రోడ్లు, మా 31వ వార్డులో ఆయన చేసిన అభివృద్ధి మా తాడేపల్లిగూడెంలో ఎక్కడా జరగలేదని నేను తెలియజేస్తున్నాను. అలాంటి వ్యక్తి, అలాగే ఎవరు కష్టంలో ఉన్నా సరే నిమిషాల్లో ఆయన అక్కడ వాళ్ళకి చేతినిచ్చి వాళ్ళకి సహాయం చేసి నేనున్నాను మీ అందరికీ అంటూ నియోజకవర్గం మొత్తం అందరికీ కూడా ఒక భరోసా కల్పించి ఈరోజు తాడేపల్లిగూడెం ప్రజలు ఏదైనా ఒక ఆశతో బతుకుతున్నారంటే. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు కైగాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పేకాట ఆడుతుండగా 5గురిని అరెస్టు చేసిన తాడేపల్లిగూడెం టౌన్ పోలీసులు 14,130 రూపాయలు స్వాధీనం. ఎవడన్నా పెద్ద పెయింటర్ ఎవడన్నా ఉంటే బాగుండు, ఊళ్ళో మొగ మీద పేరు రాయించుకుంది. అయిపోయిన తర్వాత వెళ్ళిపోకూడదు, డైలాగ్ వెళ్ళిపోయి వేయకూడదు కదా. మీరు లేరులే, అది మామూలు ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారుగా తప్పించుకుని. మీడియా అండి, మీరు కొత్తగా వచ్చారా? తెలుసుకోవాలి మరి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తెలుసుకోవాలి కదా, అందుకే చెప్పాను నేను. మీరు ఎంతకాలం అయింది వచ్చి? ఓకే అండి, అలాగే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.